భార్యాభర్తలు ఎలా ఉండాలి? సుధామూర్తి ఏం చెప్పారంటే, భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే వారి మధ్య ఖచ్చితంగా గొడవలు జరగాలంట. అలా గొడవలు జరిగినప్పుడే వారి మధ్య ప్రేమ మరింత పెరుగుతుందట. ఈ విషయాన్ని సుధామూర్తి ఓ ఇంటర్వ్యూలో చెప్పటం విశేషం. ప్రేమ లేకుండా ఏ బంధం నిలబడదు. ముఖ్యంగా దాంపత్య బంధంలో ప్రేమ చాలా అవసరం. ప్రేమ ఉన్నప్పుడే వారు ఒకరితో మరొకరు ఆనందంగా జీవించగలరు. అయితే భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే వారి మధ్య ఖచ్చితంగా గొడవలు జరగాలంట. అలా గొడవలు పడినప్పుడే వారి మధ్య ప్రేమ మరింత పెరుగుతుందట. ఈ విషయాన్ని సుధామూర్తి ఓ ఇంటర్వ్యూలో చెప్పటం విశేషం. సుధామూర్తి రచయిత్రి, పార్లమెంటు సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్. ఆమె తెలివైన రచయిత్రి మాత్రమే కాదు, ఆమె ముక్కుసూటిగా మాట్లాడతారు అనే పేరు కూడా ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె భార్యాభర్తల అనుబంధం గురించి సమాచారం ఇచ్చారు. భార్యాభర్తలు గొడవ పడాలని, ఎప్పుడూ గొడవ పడకపోతే భార్యాభర్తలుగా ఉండలేమని సుధామూర్తి అన్నారు. భార్యాభర్తల మధ్య ప్రేమ గురించి సుధామూర్తి మాట్లాడుతూ, భార్యాభర్తలైతే గొడవలు సహజం, అలా జరగాలి. ఎప్పుడూ గొడవలు పడలేదని చెబితే భార్యాభర్తలు కాలేరు. చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవల కారణంగా ప్రేమ పెరుగుతుంది కానీ తగ్గదు. రెండవది, ఒకరు కోపంగా ఉంటే మరొకరు చల్లగా ఉండాలి. భార్యాభర్తలు పోట్లాడినప్పుడు ఒకరికి విసుగు వస్తుంది. అటువంటి పరిస్థితిలో అవతల వ్యక్తి చల్లగా ఉండాలి. మూర్తికి కోపం వచ్చినప్పుడు నేనెప్పుడు మాట్లాడనని, మౌనంగా ఉంటానని ఆమె చెప్పారు. దీంతో గొడవలు త్వరగా ముగిసి కుటుంబమంతా అందంగా ఉంటుందని ఆమె అన్నారు. ఇక సుధామూర్తి చెప్పిన మూడో విషయం ఏమిటంటే, లైఫ్ ఈజ్ అండ్ టేక్. ఇక్కడ ఎవరికి పరిపూర్ణమైన జీవితం లేదు, అలాగే పరిపూర్ణ జంటలు కూడా లేరు. ఇద్దరిలో కొన్ని మంచి లక్షణాలు, కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి. రెండింటినీ అర్థం చేసుకుంటేనే జీవితం బాగుంటుంది. భాగస్వామి మంచి అలవాట్లను అంగీకరించినట్లే వారి చెడు లక్షణాలలో కొన్నింటిని అంగీకరించండి. వీలైతే వారు చాలా చెడ్డగా ఉంటే వాటిని సరిదిద్దటానికి ప్రయత్నించండి. కానీ వారు మీలాగా మారిపోవాలని ఎప్పుడూ అనుకోకండి. సుధామూర్తి భార్యాభర్తలందరితో ఈ తరంలోని ప్రతి మగవాడు తన భార్యకు వంటగదిలో సహాయం చేయాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమె కార్యాలయంలో పనిచేస్తుంది. తరువాత ఇంటికి వచ్చి వంట చేస్తుంది. పీటీఏ సమావేశాలకు హాజరవుతుంది. దీంతో వారిపై మరింత భారం పడుతుంది. కాబట్టి భార్య భారంలో సగం భరించడం భర్తలు నేర్చుకోవాలి. అప్పుడే జీవితం బాగుంటుంది. వంట, ఇంటి పనిలో భార్యకు సహాయం చేయండి. దీంతో భార్యపై భారం తగ్గుతుంది. కుటుంబం సంతోషంగా ఉంటుందని ఆమె చెప్పారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.